మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ ఉన్నా సండే మాత్రం చికెన్ లేకపోతే ఆ డే కంప్లీట్ అవ్వదు. చికెన్ డ్రమ్ స్టిక్స్ సింపుల్గా, ఈజీగా, హెల్దీగా తయారీ విధానం చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ లెగ్ పీసులు 6 పీసెస్ తీసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, పెరుగు, అల్లం పేస్ట్, హాఫ్ లెమన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ఇక్కడ ముందుగా బౌల్లోకి చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. దానికి అల్లం పేస్ట్ యాడ్ చేశాను. అల్లం పేస్ట్ ముక్కలు మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేశాను. పసుపు కూడా మొత్తం కలిపి 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. మొత్తం ముక్కలు మొత్తం కలుపుకున్న తర్వాత మసాలా 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పొడి యాడ్ చేశాను. నేను మసాలాలు అన్నీ హోమ్ మేడ్ చేసిన మసాలాలే యాడ్ చేశాను, బయటవి ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేద్దాము. పెరుగు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెరుగు యాడ్ చేసిన తర్వాత హాఫ్ లెమన్ని యాడ్ చేద్దాము. ఇంకా మొత్తం కలిపేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనం. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందాం. ముందుగా ఎయిర్ ఫ్రైయర్ని ప్రీ హీట్ చేసుకుందాం 5 మినిట్స్. ప్రీ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లెగ్ పీసుల్ని యాడ్ చేద్దాము. లెగ్ పీసులన్నీ ఒక లేయర్గా యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాము. అంతే, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని ఇక్కడ నేను 40 మినిట్స్ పెట్టుకున్నాను 180 డిగ్రీస్ దగ్గర. ఫార్టీ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, సండే స్పెషల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఇన్ ఎయిర్ ఫ్రైర్ వితౌట్ ఆయిల్. హెల్దీగా మనం చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎయిర్ ఫ్రైర్ ఒకటి ఉంటే చాలు ఇంట్లో. మనం హెల్దీగా, ఫాస్ట్గా చికెన్ డ్రమ్ స్టిక్స్ని రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.